బీఆర్ఎస్ నాయకులు గొంగుడి మహేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డిలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పేర్ల ఐలేపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని, గ్రామాల్లో తిరగనివ్వమని ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంధమల్ల అశోక్ హెచ్చరించారు. శుక్రవారం ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిని చూసి ఓర్వలేక పిచ్చిలేసి ఒక బీసీ ఎమ్మెల్యే బీర్ల ఐలేపై మట్టి ఇసుక కంకర మాఫియా నడిపిస్తుందని తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించారు. మట్టి ఇసుక కంకర మాఫియాలో వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారని తాము నిరూపిస్తామని గొంగుడి మహేందర్ రెడ్డి, కల్లూరు రామచంద్రారెడ్డి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఆలేరు అభివృద్ధికి సీనియర్లుగా వారి సలహాలు తీసుకుంటాం తప్ప అడ్డగోలు ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకోమని, గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కంకర అమ్ముకుంటున్నాడు. ఇలా మట్టి గురించి మాట్లాడుతున్నాను. మొదటిగా కొరడుపాక గ్రామంలో చెరువులో తీసుకున్నటువంటి మట్టి, అక్కడ ఉన్న భూమి ఎవరి పేరు మీద ఉంది, ఆ సర్వే నెంబర్ ఏంది, ఏ పార్టీ మండల అధ్యక్షుడు, ఏ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిది, ఎవరి రైతు. మేము ఆ రోజు పోయి ఆపింది మా కాంగ్రెస్ కార్యకర్తలను. నేను కొరడుపాక గ్రామాన్ని మీరు విచ్చలవిడిగా చేస్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మట్టి తీయొద్దని చెప్పింది మేము. మీరు కుమ్మక్కయ్యి, మీరు మీ టీఆర్ఎస్ పార్టీ అధికారులు కార్యకర్తలు కుమ్మక్కయ్యి మీరు అక్కడ మట్టి తరలిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పోయి మట్టి ఆపడం జరిగింది, మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము. ఇప్పుడు కూడా అక్కడ మాట్లాడిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకొక విషయం, మీకు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రూఫ్స్ కూడా మీకు వీడియోలు సెండ్ చేస్తా. ఇంకొక విషయం ఏమన్నా, కంకర అనుకుంటున్నాను, మీకైనా బుద్ధున్నా గంగోడి మహేందర్ రెడ్డి, మీకైనా బుద్ధుడిని మాట్లాడుతున్నావా? వాళ్ళు ఆ రోజు ఆచారంలో అక్కడ ఉన్నటువంటి ఓనర్లు వచ్చి దీనికి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఆయనకు మాకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ విలేకరుల మిత్రులతో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు సమాధానం చెప్పినట్లు ఏంటి, అది ఒక యజమానులు గుర్తులేరా? ఇక ఇస్కాన్ మాట్లాడుకుంటూ ఒక దళితునాయన ఉన్నందుకు నాకు మా ఎమ్మెల్యే గారు ఒక ఎంపీపీ అవకాశం ఇచ్చి, ఇప్పుడు ప్రజెంట్ మండల శాఖ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటూ మా కార్యకర్తలను ఏ భయం లేకుండా చూసుకుంటూ ప్రతి బీదం దగ్గరికి వెళ్ళాలబ్బా మీరు, మనం గెలిచింది మనం బీసీలం, ఎస్సీలం, ఇక్కడ మా ఓసీలు ఉన్నారు, బీద ఓసీలు కూడా ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారు మాకు చెప్తూ, మాకు కొన్ని ఎస్సీ దళితున్నాయన్నందుకు పార్టీ కష్టపడేందుకు నాకు పదవిని ఎంపీపీని మండల పార్టీ అధ్యక్షుడు నాకు ఇచ్చింది. ఈ ఓర్వలేని గొంగిడి మహేందర్ రెడ్డి నిన్న మాట్లాడుకుంటూ బిఎల్ఏల మీటింగ్లో మాట్లాడుకుంటూ పీకల్లో తాగొచ్చి పోలీస్ స్టేషన్ మీద పడ్డాడు అని చెప్తున్నాడు. ఓసీ తాగి ఓటర్లో వండేది నువ్వు, ఓసీ తాగి ఓటర్లో వండేది నువ్వు, బలాటూరు తిరిగేది నువ్వు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు తాగి పోలీస్ స్టేషన్లో ఎవరు అది చేసిర్రు, ఎవరు లొల్లి క్రియేట్ చేసిర్రు. మా కార్యకర్త ఎంపీ బండి ఆ కొరడుపాక నుండి ఆలేరుకు వస్తుంది. అక్కడ పిల్లలు ఆలేరుకు వస్తున్న క్రమంలో ముగ్గురు పిల్లలు అందులో కూర్చుంటే సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు కానిస్టేబుల్లా, దొంగల, దొరలా ఎవడో మాకు తెలియని క్రమంలో మా పిల్లల దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి వెళ్ళి తాళంచేలు గుంజుకొని మీరు ఏ క్యాస్ట్ అని అడిగి అందుకెళ్ళి గుంజి ట్రాక్టర్లను మాట్లాడుతున్నాయి. బుద్ధి లేని ఆయనే అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయా, అశోక్ లీలాండ్ ఉన్నాయా తెలియని తెలుసుకొని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మొన్న జూన్ 2 తర్వాత నీ కౌన్సిలరు అక్కడే పోలీస్ స్టేషన్లో ఇలా రికార్డులు తీద్దాం, సిఐ గారిని ఏం మాట్లాడిండు, అక్కడ ఉన్న కానిస్టేబుల్ని ఏం మాట్లాడిండు, ఎంత దురుస్తుగా ప్రవర్తించిండు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు దీనికి తమ్ముంటే మేము ఇప్పుడు ప్రూఫ్తో సహా నీకు బయట పెడుతున్నాం. ఈ విలేకరుల సమావేశం అయిపోయిన తర్వాత మీకు ఈ ప్రూఫ్లన్నీ కూడా మేము ఇన్ని రోజులు, ఎందుకంటే పోనీ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏంటి అక్కడ ఒక బీసీ బిడ్డ రైటర్గా పనిచేస్తున్నామని తెలిసింది. మేము కూడా ఎవరు కొట్టగొట్టవద్దు, ఉద్యోగాలు పోగొట్టవద్దు అనే మేము ఎవరిని కూడా సంప్రదించలేదు. కానీ కొన్ని ఛానళ్ళు, వాళ్ళకు సంబంధించిన ఛానళ్ళు వెంకట నేరాలు ఘోరాలు ఉండేది. ఒక ఆయన అమ్మాయి టైంలో వీడు ఏం చేస్తుండో, కొంతమంది ఇట్లా చంపిండో అనే విధంగా మాట్లాడుకుంటూ మమ్మల్ని ఒక దళితులను చూడకుండా ఈ గొంగిడి మహేందర్ ఇట్లా మాట్లాడుకుంటూ నువ్వు ఏడవంటావు కూడా మాకు తెలుసు, నువ్వు ఏం చేస్తావో తెలుసు, నువ్వు గుట్టలలో కర్రెకుక్కలను పెంచుకో, మాకు సంబంధం లేదు. మా ఎమ్మెల్యే గురించి, మా కార్యకర్తల గురించి, మా కార్యకర్తలు ఎవరెవరు అంటే మేము సహించాం. మేము సగములో ఆపిన అక్కడ తాగేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కింది గుంజి షూలతో తన్నుకుంటూ వాళ్ళకు రక్తస్రావం అయితే కొట్టుకుంటూ వాళ్ళని మేము ఫోన్ కూడా నేను చేసిన. వాళ్ళు పిల్లలు నాకు ఫోన్ చేస్తే కానిస్టేబుల్ కొట్టుడెక్కడి వాళ్ళకి ఫోన్ ఇవ్వను ఆయన, వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు అధికారులు ఉంటారు, కొట్టరు ఎవరు, తీసుకొని బండి తీసుకొని లోపల పెట్టుకోమను, ఎందుకు కొడతారు మిమ్మల్ని అని నేను అడిగిన. అతను ఫోన్ తీసుకొని ఎవడైతే నాకు కూరగాయల ఫోన్లు వాళ్ళకొట్టి
నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా నా ఫోన్ ఇస్త్రీ పడేసి ఆయన ఇష్టం